సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడంలో ప్రప్రధానమైన పాత్ర స్త్రీ. ఇవాళ ఆనంటే ఇవాళ ఒక కుర్రాడినో ఎవరినో బట్టి వీడు తెలుగు వాడా, వీడు మలయాళీ వాడా, వీడు తెలుగు బ్రిటిష్ వాడా తెలియని స్థితిలో ఆ వేష భాషలు అయితేనేమి అలంకరణ ఏమవుతాయి. అలాగా కానీ ఒక స్త్రీ కట్టు బొట్టుతో ఇవాళ వరకు సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చింది. అయితే ఈ మధ్య యువత గత 4-5 ఏళ్లుగా యువత ఏది స్త్రీయో ఎవరు పురుషులో తెలియని స్థితికి వచ్చాం. అలాంటి మహిళా మనులకు ముఖ్యంగా పట్టు మీరు ఇవ్వాల్సిన ఇచ్చేసారు. అదే వాళ్ళు మనం దారి తప్పుతున్నాం అనే విషయాన్ని వాడు గ్రహించుకోవాలి. మా తల్లి ఎలా ఉండేది, మా అమ్మమ్మ ఎలా ఉండేది, దాన్ని వాడు అర్థం చేసుకోవాలి. మా తల్లి మా అమ్మ వాళ్ళకి బుద్ధి లేకుండా వాళ్ళలా చీరలు కట్టుకునేవాడు. నేను చాలా బుద్ధిమంతురాలి. టీవీలు చూసి ఈ టీవీలో ఈ విధంగా ఈ సినిమా వీళ్ళంతా ఇలా కట్టుకున్నా నేను కూడా అలా కట్టుకోవాలనే స్థితిలో వచ్చారు. మన పూర్వజులు ఎలా ఉండిరో అదే మన శిరోధాయం. ఆ సంస్కృతిని మనం కాపాడాలి పట్టుదల వీళ్ళకి రావాలి. అది వచ్చింది అంటే సమాజంలో అయిపోతుంది కదా గురుగారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడైతే కాలేజీకి అంటూ పంపించిన తర్వాత ఇంకా వీళ్ళ చేతుల్లో తల్లిదండ్రుల చేతులు వాళ్ళు ఏడుస్తున్నారు. మీరు ఏదైతే అంటున్నా అంత బాధ తల్లిదండ్రులు పడుతున్నారు. వాళ్ళు మార్చే మార్గం ఏమి కనపడుతున్నారు. తల్లిదండ్రులే మారాలి. తమ యొక్క సంతానానికి మన సంస్కృతి యొక్క ధర్మం యొక్క మహత్వాన్ని తెలియజెప్పే బాధ్యతను స్వీకరించాలి. దౌర్భాగ్యం ఏమిటంటే ఇవాళ చదువుతున్నాము అంటే కేవలం మార్కులు బాగా సాధించే యంత్రంలాగానో వాడు ఇమీడియట్ గా చదువు యొక్క పరమార్థం డబ్బు సంపాదించడం 5,000 లక్షలో సంపాదించడే తప్ప మన కల్చరో లేదా గుడికి వెళ్దాము అని. ఎందుకంటే నాకు ఇక్కడ ఇదే గుడి కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేవాలయాలకి యువత రావడం తగ్గిపోయిందని స్ట్రాటజిక్ ట్యాక్టిక్స్ అంచేత వాళ్ళు మన పునః జీవనోపాధి మనం ముఖ్యంగా మీలాంటి మాలాంటి వాళ్ళు ఏం చేయాలి అని ఉపన్యాసం చెబుతాం. రామాయణంలో రాములవారు ఎట్లా ఉండేవాడు, మహాభారతం ధర్మరాజు ఎలా ఉండేవాడు, ఆనాడు హరిశ్చంద్రుడు ఎలా ఉండేవాడు, కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం ఉపదేశం చేశాడు, రామాయణాలు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, ఇవన్నీ మనం ఉపన్యాసంలో చెబుతాం. దీన్ని వాళ్ళు గ్రహించి నేను ఇలా ఉండాలి అనే తీర్మానం అడుగుదా రావాలి. గురువుగా చెప్పిన దాంట్లో నేను గ్రహించవలసినటువంటి అంశాలు ఉన్నాయి, దాన్ని నేను గ్రహించాలి అనే స్థితికి వాళ్ళు రావాలి. లేకపోతే గురువుగారు ఉపన్యాసం చేసినా చాలా బాగా చేశారు అని గురువుగారు ప్రశ్నించి వెళ్ళిపోవడంలో అర్థమే ఉంది. అంటే ప్రాక్టికల్ అడాప్టేషన్కి వచ్చేటప్పటికి ఏదో ఒక మంచి మాట విన్నానండి. అది నిజ జీవితంలో నేను ధర్మంగా ప్రవర్తిస్తాను, సత్యంగా మాట్లాడతాను అంటే వాడికి పుట్టగతులు లేకుండా అక్కడనే చాలా పొరపాటు పడుతున్నారు. నేను సత్యంగా ఉంటాను, ధర్మంగా ఉంటానంటే నాకు పుట్టగతులు లేకుండా పోతుంది అనుకోవడం చాలా పొరపాటు. ఎంతమంది సత్యంతో ధర్మంతో ఉన్నవాళ్ళు అనేక మంది యొక్క ఆదరణలు పాత్రులుగా లేరు. అంటే అది సరే, అది మంచితనం అనేది చేతగానితనం అని అనుకుంటున్నారనే భ్రమ, అది భ్రమ. అది ఇవాళ రోజున అన్ని రంగాల్లోనూ ఆ రంగం ఈ రంగంలో మనం వేడిపడి చెప్పడం అనేది భావ్యం కాదు. అన్ని రంగాల్లోనూ నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు ఏమాత్రం కొద్ది సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకు ఉండేటటువంటి గౌరవం, వాళ్ళకు ఉండేటటువంటి మర్యాద అనన్య సాధారణమైనటువంటి న్యాయంతో నీతితో ఏ రంగంలోనైనా సరే ఉన్న వాళ్ళను వాళ్ళ విశేషమైనటువంటి మర్యాదతో చూస్తారు అనేదాన్ని మీరు అపలపించడానికి వీల్లేదు. నేను కూడా అలా ఉండాలి అనే భావన మిగతా వాడు రావటం లేదు అనేది ఖేదం. అంటే నేను ఎందుకు ఉండకూడదు? ఆయన అలా ఉండి సమాజంలో మర్యాదగా మెరుగుతున్నాడే, నేను కూడా అలా మెరగడానికి వీల్లేదా? ఆ భావన వీడికి రావడం లేదు, అది వీడికి రావాలి. ప్రతి వాడికి ఆ భావన వచ్చిందంటే మన దేశం ఉన్నారు, మరి రామరాజ్యం అయిపోతుంది. అదే ఇప్పుడు యువత ఒక నడిరోడ్డు మీద నిలబడి అదే నేను సంపాదన వైపు వెళ్ళాలా, మేధోపరంగా వెళ్ళాలా, సాంస్కృతిక వైభవం వెళ్ళాలా, ఇవన్నీ పరస్పర విరుద్ధమైన దాడులు కావు. విరుద్ధమైన అటెళ్ళాలా ఇటెళ్ళాలా అంటే ఇవన్నీ విరుద్ధమైన దారులు అనుకోని కాదు. నేను సంపాదన వైపు న్యాయ మార్గంలో ఉండి సంపాదన వైపు వెళ్ళొచ్చు. తృప్తి అనేది మనిషి యొక్క మనస్సుకు సంబంధించిందే కానీ బాహ్యమైన వస్తువుకు సంబంధించింది కదా.
తృప్తంగా ఉందంటే వాడు సదా తృప్తుడే. వాడి మనసులో తృప్తి లేకపోతే ఎంతున్నా వాడికి తృప్తి లేనట్టు. కాబట్టి తృప్తి అనేది మనస్సుకు సంబంధించింది కానీ బాహ్య వస్తువుకు సంబంధించింది కాదు. కాబట్టి నేను ఇలా వెళ్ళాలన్నా, న్యాయ మార్గంలో వెళ్ళాలన్నా, సంపాదనకు పోవాలంటే అవి రెండు విరుద్ధమైన మార్గాలు అనుకుంటున్నాడు వాడు. తప్పు. ఇవి రెండు విరుద్ధమైన మార్గాలు కాదు. న్యాయ మార్గంలోనే నేను సంపాదించవచ్చు అనే భావన వాడు వచ్చేవాడంటే సరిపోతుంది. ఎంతో మంది న్యాయ మార్గంలో సంపాదించి యోగ్యులుగా సమాజంలో పేరు ప్రతిష్టలు అసలు లేకుండా ఒక వజ్రాలు కొన్ని ఉన్నట్టు ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కదా. వజ్రాలు కొన్ని ఉన్నా వజ్రాలు ఉండే యోగ్యత దేనికి లేదు కదా. వజ్రాలు కొన్నే అవును, అయితే దానికి ఉండే యోగ్యత దేనికి ఉంది. మరి ఆ వజ్రం ఎందుకు వెళ్ళలేకపోతున్నా అది కష్టపడి బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధిని ఉపయోగించడం లేదు, కేవలం గతానుగతికంగా పోతున్నాడు. గతానుగతికో లోకో నలోక పరమార్థిక అని అదే అన్నారు. ఊరికే వాడు వాడట వినడు, నేనట్టా పోతాను, వీడటం నేనట్టా పోతాను. ఎందుకు చేస్తాను? నువ్వు బుద్ధితో ఆలోచించలేదు. చాలా అల్లైన, ఎందుకంటే ఒక్క దర్శనం కోసమే లక్షలాది మంది వెనకాల వెయిట్ చేస్తున్నప్పుడు ఆయన ఒక్కడే వచ్చి పీఠం మీద నిల్చోండి. ఆయన ముందు నేను ఒక్కడిని నీకంతా గురువు కెమెరా ఉండడం విచిత్రమైన అద్భుతంగా కారణంగా నాకు అసలు హౌ టు స్టార్ట్. ఎందుకంటే ఇది మామూలు ఏదో సినిమా యాక్టర్ ఇంటర్వ్యూనో మన రాజకీయ నాయకుడు ఇంటర్వ్యూ ఏం కాదు. ఆధ్యాత్మిక మనకేమంట పరిపక్వత లేదు, ఆధ్యాత్మికత ఏదో శివతత్వాలు రాసినంత మాత్రం పిల్లలు ఓటు శివుడేం కాదు. ఆయన అచ్చగా అదే పనిలో ఆధ్యాత్మిక ప్రవచనాల్లో అయితే ఈ ధర్మాచరణం, ధర్మ ప్రవచనం, ధర్మ ప్రచారం వీటిలో కండిపోయి